హలో మామ, ఎట్లున్నావు? మన పొలం కోతకొచ్చి 3 రోజులైంది మామ. అయినా గానీ మన మామ రేపు మాపు అనుకుంటూ వస్తుండు. ఇయాలనేమో ఈ కొత్త మిషన్ నీకే అల్లుడు అని చెప్తుండు. ఇంకేం మాట్లాడతావు? మన మామ పెట్టిందేమో 29 లక్షలట మామ ఈ బండికి. ఈ బండి పర్ఫార్మెన్స్ ఎట్లుందో వీడియో ఇండి వరకు చెప్తా. ఫస్ట్ అయితే ఈ బండిని పోసమ్మ కాడ పూజ చేసి వాళ్ళ పొలంలో 2 కట్టర్లు వేసి మన పొలంకి వదులుకోవాలి. మన మామ ఫోన్ చేయగానే లడ్డిత్తడేమో అని ఉరికితే ఫోటోలు తీయమన్నాడు. సరే, ఫోటోకి 2000 అని చెప్పిన. నా దగ్గర కూడా గంటకు 2000 తీసుకుంటాడు కాబట్టి. ఇంకోటి, ఒక్క మామ కూడా ఒక బిడ్డ లేదు. అది కూడా నాకు గిల్టీ ఫీలింగే. ఈ అయ్యగారి పూజ ఇంకో 2 గంటలు పట్టేటట్టుందని బడెనుకున్న మా తాత పొలంలో ట్రాక్ మిషన్ అత్తే చూడ్డానికి పోయినా. ఈ ట్రాక్ పట్టి కొప్పితే గంటకు 3500 అట. వర్తే అంటావా మామ? ఒకసారి చూసి చెప్పు. ఇప్పటికే మధ్యాహ్నం అయింది మామ, ఆకలి అవుతుంది. మధ్యాహ్నం తినడానికి ఇంటికి వచ్చేసిన. మా మామలు అయితే తినవన్నా తినకుండా ఫీల్డ్ మొదలు పెట్టిల్లు మామ. ఈ మిషన్లు ఉన్నోళ్ళకు ఇదే గోస. ఉన్నప్పుడు రికమే ఉండాలి, చేసినప్పుడు ఒక్క పొద్దులు పట్టి పని చేయాలి. ఈ జాండీర్ కొత్త ట్రాక్టర్ ఏమో పెద్ద మామది. ఈ బుడ్డోడు చూడు మామ, ఆడే నా పెద్ద బామర్ది. మిషన్ స్టార్ట్ అయిన 5-10 నిమిషాలకే షోరూములు కూడా అందిండ్లు. రావడంతోనే మా మామని పక్కన కూర్చోమని వాళ్ళే ఆపరేటింగ్ చేసిండ్లు. చెప్పడం మర్చిపోయినా మామ, మా మామ కూడా మహేంద్ర మీద ఉన్న నమ్మకంతోనే ఈ హార్వెస్టర్ ని తీసుకున్నాడు. కానీ మా మామకి బేసిక్స్ కూడా తెలియవు ఈ హార్వెస్టర్ గురించి. షోరూమ్ వాళ్ళైతే బండిని అమ్ముకున్న వెంటనే వదిలేయకుండా బండి నడిపించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం నాకు బాగా నచ్చింది. వీళ్ళని అంతటితో వదలకుండా బండి గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయించుకుని వీడియో చేసిన. చూడండి మామ, లింక్ వీడియో కింద పెడతా. ఇక్కడ ఒక మిషన్ డబ్బమందం కోసుకొని ఇక మన పొలంకే పోతున్నా మామ. ఇప్పుడు టైం 3 అవుతుంది. మనం ఇప్పుడు మిషన్ పర్ఫార్మెన్స్ గురించి కూడా మాట్లాడుకుందాం. మనది కూడా మహేంద్ర యువనే మామ, తీసుకొని ఒక 5 years అవుతుంది. మనం అయితే మిషన్ కన్నా కొంచెం ముందు పోయి అడ్లు పోసుకోవడానికి పరదలు వరుసుకొని ఉంచుకోవాలి. అదే మామ మనం అడ్లు పోసుకునే కళ్ళం. అడ్లు వేయడానికి పరదలు అయితే రెడీ చేసినాం మామ. పరదలు వేసేసరికి మిషన్ స్టార్ట్ అయింది. ఇదంతా మనం కోయాల్సిన పొలం. ఈ నడుమ పడ్డ వర్షాలకి ఒక్క బంటం కోస్తేనే దిగబడ్డది మామ. పొలం అయితే మొన్న పచ్చి ఉండే ఆరలే. ఇది ఒక్క బంటం కోసి ఇంటికి పోయినాం మొన్న. కొత్త హార్వెస్టర్ డబ్బా నిండింది. వడ్ల స్పీడ్ కూడా బాగానే వస్తుంది. నా బండి హైడ్రాలిక్ చూడండి మామ, ఎంత స్లోగా లేస్తుందో. నాకు ప్రాబ్లం ఏందో అర్థమవుతలేదు కానీ 2 సంవత్సరాల నుంచి ఇంతే మెల్లగా లేస్తుంది, మెల్ల దిగుతుంది. నా డౌట్ ఏంటంటే అన్ని మహేంద్ర యువలకి ఇంతే లేస్తాయా, లేదంటే నా ఒక్క బండికే ఇది ప్రాబ్లం ఉందా? ఇట్లనే మెల్లమెల్లగా 2 ఏళ్ళ నుంచి పని చేయించుకుంటున్నా మామ. మామ ఇప్పటివరకు బండి గురించి నాకు ఏం అర్థమైందంటే, బండి అయితే వైబ్రేషన్స్ ఎక్కువ లేవు మామ. బండి మాత్రం స్మూత్గా వెళ్ళిపోతుంది. ఈ బండి వడ్ల ట్యాంక్ ఉంది చూడు మామ, దాని పక్కకి గేర్ ఇచ్చిండు. అది 4 wheel గేరు. కానీ అక్కడ గేర్ ఎందుకు ఇచ్చిండో నాకు అర్థం కాలేదు అసలుకి. డ్రైవర్ లేసిపోయి ప్రతిసారి అక్కడికి పోయి వేసుకోవాలన్నా ఎట్లా? గేర్ ఒకటి డ్రైవర్ సీట్ పక్కకి కంఫర్ట్ జోన్లో ఇస్తే బాగుండనిపించింది. ఇంకోటి మీకు స్క్రీన్ మీద షేర్ చేసిన చూడు మామ, డీజిల్ సేవర్ మోడ్, నార్మల్ మోడ్, పవర్ మోడ్ అని. ఆ డీజిల్ సేవర్ మోడ్ ఏమో రోడ్ మీద వెళ్ళేటప్పుడు వేసుకుంటే డీజిల్ బాగా తక్కువ తాగుతుందంట. నార్మల్ మోడ్ ఏమో డ్రై ఫీల్డ్ కి, పవర్ మోడ్ ఏమో ఎక్కువగా దిగబడ్డదానికి యూజ్ చేస్తే అడ్జస్టెడ్ గా పోవడం వల్ల డీజిల్ సేవ్ అయిద్దంట. ఫ్యూయల్ సేవ్ మోడ్స్ గురించి మనం ఎగ్జాక్ట్ గా ఇప్పుడే మాట్లాడరాదు మామ, ఎందుకంటే అవి ఎగ్జాక్ట్ గా వర్క్ చేసినాయి అనుకోండి బానే ఉంటది. ఒకవేళ ఈ సెన్సార్స్ గానీ ఫ్యూచర్ లో పాడయి ఫీల్డ్ మీద బండి ఆఫ్ అయింది అనుకోండి, అప్పుడు మళ్ళీ మెకానిక్ వచ్చి వాటిని చేంజ్ చేయడం అలాంటివి అయితే మాత్రం ఫీల్డ్ మీద టైం లాస్ అనేది జరుగుతుంది. బండి ఇప్పుడైతే స్మూత్ వెళ్ళిపోతుంది మామ.
గడ్డి ఎక్సలెంట్ గా దంచుతుంది. అట్లయితే ఒక గిత్తు కూడా బయటికి రావట్లే. బండి షార్ట్ టర్మ్ రివ్యూ అయితే ఎక్సలెంట్ మావా, లాంగ్ టర్మ్ రివ్యూ మాత్రం ఇప్పుడే చెప్పలే. బండి టైం గడిచిన కొద్దీ తక్కువ మెయింటెనెన్స్ తో ఒడ్డెక్కితే మేము బయట పడ్డట్టే. దీని గురించి ఫ్యూచర్ లో ఇంకా చాలా మాట్లాడుకుందాం మావా. అది అట్లుండగా ఇది మా నార్మడి. మేము పొలం కోసిన తర్వాత మిగిలిన గడ్డిని గ్రాస్ కట్టర్ తో మళ్ళీ కట్ చేస్తాం మావా. నేను ట్రాక్టర్ నడిపితే మన గోపాల్ ఏమో గడ్డి కొడుతుండు. మన నార్మడి గురించి పోసే అడ్ల గురించి అప్డేట్ ఇస్తాం మావా. టచ్ లో ఉండు. పోయేటప్పుడు అయితే సబ్స్క్రైబ్ కొట్టిపో మావా జరా. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం మావా. బాయ్ బాయ్.